ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, పాపాలన్నీ తీరాలంటే వెంటనే విను తల్లి, శిక్షల నుండి తప్పించుకునే ఉపాయం చెబుతా అని బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కని అద్భుతమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నారండి. పాపాలు ఏ విధంగా చేస్తారు, అవి ఎలా మనల్ని అనుభవించేలా చేస్తాయి, అసలు కఠినంగా ప్రవర్తించేవారు ఎంత గొప్ప జీవితాన్ని గడుపుతూ ఉంటారో. బాబా, నేను ఏ పాపం ఎరుగను, కానీ నా సమస్యకు పరిష్కార మార్గం అన్నదే లేదా. మీతో నా బాధలన్నీ ఎన్నోసార్లు పంచుకొని అలసిపోయాను. నేను చేసిన పాపాలన్నింటికీ, శిక్షలన్నింటికీ ఉపాయం నువ్వే చెప్పాలి బాబా అని నా బిడ్డ ఈరోజు ఈ సందేశం కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది తల్లి. నీకోసమే చక్కటి సందేశం అందిస్తున్నాను, విను. జీవితంలో మార్పులు ఎలా సంభవిస్తాయో తెలుసుకో. ఒక ఊరిలో ఒక అద్భుతమైనటువంటి మహాశివుని మందిరం ఉండేది. ఆ మందిరంలో భగవంతుని సేవ చేయడానికి ఒక బ్రాహ్మణ్ణి నియమించారు. అతడు ప్రతిరోజు మందిరాన్ని శుభ్రం చేసి ఉదయం సాయంత్రం పూజలు చేసేవారు. ఆ బ్రాహ్మణుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని పూజించేవాడు. ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు. ఆ మందిరానికి వచ్చి ఎవరైనా కానుకలు ఇస్తే వాటితోనే అతను కాలం గడిపేవాడు. ఇలా ప్రతిరోజు ఆ భగవంతునితో తన కష్టాలను, తాను పడుతున్న బాధలను చెప్పుకొని ఏడుస్తూ ఉండేవాడు. అదే ఒకరోజు ఉదయాన్నే ఆ భగవంతుని విగ్రహం ముందు నిలబడి ఆ భగవంతుని ఇలా అంటున్నాడు, ఓ మహాదేవా, నీ జీవితం ఎంత సుఖంగా ఉంటుందో కదా. నువ్వు మందిరంలో ఒక్క దగ్గర మాత్రమే కదలకుండా నిల్చొని భక్తులు చెప్పే కోరికలను వింటూ ఉంటావు. నీకు మంచి ప్రసాదాలు తినిపిస్తారు, సమర్పిస్తారు, నీకోసం భజనలు కూడా చేస్తారు, ఎన్నో గొప్ప గొప్ప కానుకలను కూడా అందిస్తూ ఉంటారు. కానీ ఎలాంటి కష్టాలు ఉండవు కదా. నువ్వు కూర్చున్న దగ్గరికి అన్ని సౌఖ్యాలు వచ్చి చేరుతాయి. మహాదేవా, నా జీవితం ఒక్కసారి చూడు, ఎంత కఠినంగా ఉంటుందో. నాది చాలా చిన్న జీవితం, దానిలోనే వేల సంఖ్యల కష్టాలు, వందల రకాల వ్యాధులు. నేను రోజు మొత్తం కష్టపడుతూనే ఉంటాను. అలా కష్టపడుతూనే నా కుటుంబానికి 2 పూటలా తిండి పెట్టగలను, లేదంటే అందరూ పస్తులు ఉండాల్సిందే. మహాదేవా, నీకు పాపాలు చేస్తున్నవారు కనబడటం లేదా? వాళ్ళు ప్రతిరోజు పాపాలు చేస్తూ కూడా ఎంతో సుఖాన్ని అనుభవిస్తున్నారు. మహాత్మా, నా జీవితం కూడా ఇలాగే ఉంటే నాకు కూడా ఎంతో సంతోషం లభిస్తుంది కదూ. నా జీవితం మొత్తం సకల శుభాలతో జీర్ణించేవాణ్ణి, నేను కావలసినటువంటి నా జీవితాన్ని జీవించేవాణ్ణి అని బాధపడుతూ ఉంటాడు. ఈ విధంగా విగ్రహం నుండి ప్రత్యక్షమైన ఆ భగవంతుడు ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటాడు, ఓ భక్తుడా, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఏ విధంగానైతే నా గురించి ఆలోచిస్తున్నావో ఆ విధంగా ఉండదు. దూరం నుండి చూస్తే అందరి జీవితాలు మనకన్నా సుఖంగా జీవించినట్లు కనిపిస్తాయి. వాస్తవానికి వారి కష్టాల గురించి మనకు తెలిస్తే అప్పుడు తెలుస్తుంది నాకంటే ఎక్కువగా కష్టాలను అనుభవించేవారు ఉన్నారని. నాయనా, నేను నా జీవితాన్ని చాలా సుఖంగా జీవిస్తున్నానని నాకు ఎటువంటి ఆలోచన కానీ, నా జీవితం జీవించడం అంత సులభం కాదు. నేను కూడా చాలా విషయాలను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉండాలి. ఎన్నో వ్యవస్థలను రచించవలసి ఉంటుంది. ఏ విధంగా చేయాలి, చెడ్డవారిని ఏ విధంగా శిక్షించాలి, ఎలాంటి వారిని ఏ విధంగా సహాయం చేయాలి, ఎవరితో ఏ కర్మలు చేయించాలి, అమాయకులను రక్షించాలి, అనాథులను అన్నపానీయాలు సమకూర్చాలి, ఇంట్లో ఉన్న పిల్లలను తన తండ్రి ఏ విధంగా కాపాడుకుంటాడో అలాగే నేను అందరినీ ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి. అన్ని బాధ్యతలు నువ్వు ఒకేసారి నిర్వహించడం అంత సులభమైన విషయం కాదు అని భగవంతుడు అంటాడు. ఆ భగవంతుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, మహాదేవా, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇవన్నీ చూసుకోవడం అనేది మీకు ఉన్న శక్తులు, ఇది చాలా చిన్న విషయం. మీ స్థానంలో నేనే గనుక ఉంటే చాలా సులభంగా ఈ బాధ్యతలన్నింటినీ నిర్వహిస్తాను అని అంటాడు. అప్పుడు ఆ భగవంతుడు, నా పనిని నువ్వు చేయలేవు, దానికి చాలా శక్తులు కావాలి, చాలా ధైర్యం కావాలి.
మానవులకు అంత ధైర్యం ఉండదు. కొద్దిగా సుఖం లభించడానికి గానే అహంకారం ఏర్పడుతుంది. అలాగే కొద్దిగా దుఃఖం కలిగినా కూడా తట్టుకోలేరు. ఎంత చెప్పినా బ్రాహ్మణుడు మాత్రం వినడమే లేదు. చివరికి ఒక రోజున ఆ బ్రాహ్మణుడి స్థానంలో ఉండి బాధ్యతలను నిర్వహిస్తానని కోరుకుంటున్నాడు. అప్పుడు ఆ భగవంతుడు, సరే నాయనా, నువ్వు చెబితే వినడం లేదు. నిన్ను ఒకరోజు నా స్థానంలో జీవిస్తాను, చూస్తాను. నేను చేసే పనిని నువ్వు ఎంత సులభంగా చేయగలవో. కానీ దానికి కొన్ని షరతులు తప్పకుండా పాటించాలి. అవి ఏమిటంటే, ఈ గుడిలో రోజు చాలామంది వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. అందులో మంచివారు ఉంటారు, చెడ్డవారు కూడా ఉంటారు. భగవంతుని అందరిపైన దృష్టి ఒక్కటే. భగవంతుని అందరిపై అధికారం ఉంటుంది. మంచివాడు చెడ్డవాడు అందరూ కూడా నా పుత్రులే. కానీ ఫలితాలు మాత్రం నేను వారు చేసే కర్మలను బట్టి ఇస్తాను నాయనా. ఈ గుడిలోకి ఎవరు వచ్చి మీ ముందు ఏం మాట్లాడినా నువ్వు మాత్రం మౌనంగానే ఉండాలి. ఏం మాట్లాడకూడదు. కేవలం వారి మాటలను మాత్రమే వినాలి. వారు చేసే మంచి చెడు కర్మలను చూడు. ఏం జరిగినా నువ్వు మాత్రం ఏమీ అనకూడదు అని అంటాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఒప్పుకుంటాడు. ఇక భగవంతుడు ఒకరోజు కోసం ఆ బ్రాహ్మణుని భగవంతునిలాగా మార్చేస్తాడు. భగవంతుని స్థానంలో ఆ భగవంతుడు వచ్చేస్తాడు. అలా కొద్దిసేపటి తరువాత ఆ గుడిలోకి ఒక ధనవంతుడు వచ్చి, భగవంతుడా, నేను చాలా ధనాన్ని సంపాదించాను. ఈరోజు నేను మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాను. ఆశీర్వదించి నాకు ఎక్కువ లాభాలు వచ్చేలా చేయండి అంటూ కొద్దిసేపు ఆ గుడిలోనే కూర్చుంటాడు. అలా కొద్దిసేపు కూర్చుని లేచి వెళ్ళేటప్పుడు అతని జోబీలో నుంచి ఒక చిన్న ధనసంచి కింద పడిపోతుంది. దాన్ని అతను చూసుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడ భగవంతునిగా మారిన ఆ భక్తుడు బ్రాహ్మణుడు ఇదంతా చూసి, అయ్యో, అతని ధనం సంచి ఇక్కడే పడిపోయిందే, అతన్ని పిలిచి సంచి గురించి చెబుతామంటే భగవంతుడు పెట్టిన షరతు ఒకటి ఉంది కదా, అది పాటించక తప్పదు, ఏమీ మాట్లాడకూడదు అని అందుకే మౌనంగా ఉండిపోయాడు. ఆ తరువాత కొద్దిసేపటికి ఒక నిరుపేద వ్యక్తి ఆ గుడిలోకి వచ్చి, మహాదేవ, నేను చాలా పేదవాడిని. నా కుటుంబానికి నేను సరిగ్గా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. ఇంట్లో నా తల్లి అనారోగ్యంతో ఉంది. ఆమె వైద్యానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు పాలుపోవడం లేదు. మీరే ఏదైనా మార్గం చూపించాలి అంటూ వేడుకుంటాడు. అలా ఆ వ్యక్తి గుడిలో నుంచి తిరిగి వెళుతూ ఉండగా అతనికి ఆ ధనసంచి కనబడుతుంది. వెంటనే అతను దాన్ని మహాప్రసాదంగా తీసుకుంటాడు. అందులో ధనం చూసి అతనికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇక ఆ భగవంతుడే తన కష్టాలను ఈ విధంగా తీరుస్తున్నాడని చెప్పి దాన్ని స్వీకరిస్తాడు. అలా అనుకొని ఆ భగవంతునికి నమస్కరించి దానిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడ భగవంతునిగా ఉన్న ఆ బ్రాహ్మణుడు, అయ్యో, ఆ ధనసంచి వ్యాపారిది కదా, ఇతను దాన్ని తీసుకెళ్తున్నాడు. అతన్ని పిలిచి ఇది నీది కాదు అని చెప్పాలనుకుంటున్నాడు. కానీ భగవంతుడు ఏం జరిగినా మాట్లాడకూడదు అన్న షరతు పెట్టాడు. కేవలం చూస్తూ ఉండమని చెప్పాడు కాబట్టి అది చూస్తూ ఉండిపోయాడు. అతను అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత గుడిలోకి మళ్ళీ ఒక సైనికుడు వస్తాడు. అతను యుద్ధానికి వెళుతూ భగవంతుని ఆశీర్వాదం కోసం అక్కడికి వస్తాడు. ఆ సైనికుడు ప్రార్థిస్తూ ఉండగానే ఆ ముందుగా వచ్చి ధనాన్ని పోగొట్టుకున్న ఆ వ్యాపారి కొంతమంది రాజభటులను వెంటబెట్టుకొని అక్కడికి చేరుకుంటాడు. అప్పుడు ఆ ధనవంతుడు, భటులారా, నేను గుడిలో నుంచి వెళ్ళిన తరువాత ఇతను మాత్రమే ఈ గుడిలోకి వచ్చాడు. ఇతనే నా ధనసంచిని తీసి ఉంటాడు. ఇతన్ని తీసుకెళ్ళి విచారించండి అని అంటాడు. ఇదంతా భగవంతునిగా ఉన్న బ్రాహ్మణుడు చూస్తూనే ఉంటాడు. అది ఆ బ్రాహ్మణుడికి ఏమాత్రం నచ్చడం లేదు. ఎందుకంటే ఆ సైనికుడు నిర్దోషి. ఆ ధనాన్ని ఆ పేద వ్యక్తి తీసుకెళ్ళాడు. ఇక బ్రాహ్మణుడు ఏం జరిగినా సరే నేను మాత్రం అన్యాయంగా ఒకరికి శిక్ష పడుతుంటే చూస్తూ ఊరుకోలేను అని వెంటనే ఆ విగ్రహంలో నుంచి ఇలా పలుకుతాడు, నాయనా, ఒక్క క్షణం ఆగండి. ఇతను మీ డబ్బు దొంగతనం చేయలేదు. నీ డబ్బు సంచిలో ఇతని కంటే ముందు వచ్చిన ఒక పేద వ్యక్తి దొంగలించాడు. నేను భగవంతుణ్ణి అని చూస్తూనే ఉన్నాను కాబట్టి మీరు తప్పకుండా వినాలి. ఆ మాటలు వినగానే అక్కడున్న
వారంతా ఆశ్చర్యపోతారు. భగవంతుడే చెబితే దానికి తిరుగుండదు కదా. వెంటనే ఆ రాజభటులను ఆ సైనికుణ్ణి వదిలిపెట్టి ఆ పేద వ్యక్తిని పట్టుకొని వస్తారు. అతని దగ్గర నుంచి ధనసంచి తీసుకొని ఇతని శిక్షని ఖరారు చేస్తారు. ఆ పేద వ్యక్తికి చాలా బాధ కలుగుతుంది. ఇక అక్కడి నుండి అందరూ వెళ్ళిపోతారు. ఇలా ఒక్కరోజు సమయం పూర్తి అవుతుంది. భగవంతుడు అక్కడికి చేరి సర్వేజన సుఖినోభవంతు. జై సాయిరామ్.